వాస్తవానికి మొన్న ప్రోగ్రాం ఇక్కడ ఉండడం, నేను వరంగల్లో ఉండడం, ఎట్టి పరిస్థితిలో పివి గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి ఒక పూలమాల వేద్దామనేటువంటి నిర్ణయం మా రజనీ అలాగే మా మల్లన్న టీం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అదనంగా కలిసి వచ్చింది మాకు. చాలామంది పెద్దలు చాలామంది కూడా పివి నరసింహారావు గారి గురించి చాలా విషయాలు చెప్తా ఉన్నారు. కానీ పివి నరసింహారావు గారి గురించి మనుషులు ఏమనుకుంటారో ఇప్పటివరకు తెలుసుకున్నాం. మనుషులు ఏమనుకుంటారు, తోటి వాళ్ళు ఏమనుకుంటారు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంది, ఏఐ టూల్. అది ఏమనుకుంటుందని అడిగిన నేను. ఏమనుకుంటుంది అని చెప్పని అడిగితే అదేమన్నా తెలుసా, అనుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం కోసం సమయం వచ్చేదాకా వెయిట్ చేస్తాడట. అది పివి నరసింహారావు గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి సమాధానం. అది చిన్న విషయాన్ని చిన్న వ్యక్తులతో ఎప్పుడు షేర్ చేయాలి, పెద్ద విషయాన్ని చిన్న వ్యక్తులతో ఎప్పుడు షేర్ చేయకూడదు. అది సమయం వచ్చినప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అనేక సమస్యలు, అసలు పివి నరసింహారావు గారి చుట్టూ వాస్తవానికి ఆ సమస్యలు రావడం, ఆయన ప్రతిభ మరింత బయటికి రావడం అనేది ఒక రకంగా సమస్యల ద్వారానే సాధ్యపడ్డది. ఇక్కడ ఈ పివి నరసింహారావు గారి గురించి, గౌరవనీయుల పెద్దల గురించి నేను మాట్లాడడానికి నాకు అవకాశం, నాకు ఇక్కడికి రావాలన్నటువంటి ప్రోత్సాహం కల్పించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి క్రమంలో ఆయన నన్ను అక్రమంగా బందీ చేసి నా పైన కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో వేస్తే, చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి పుస్తకాన్ని లైబ్రరీలో తెచ్చుకొని చదవడం జరిగింది. అది కార్యక్రమం. వాస్తవానికి అది కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కుతుంది, నాకు అది చేసినటువంటి ఘనత. అయితే అటు పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు అక్కడ వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఆయన గురించి తెలుసుకున్నటువంటి నేను ఇక్కడ వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఇక ఇవాళ నిన్న రాత్రి అనుకున్నా ఇంగ్లాండ్ వాళ్ళు 103 కొట్టిరట కదా అని. 103 సారథి కూడా 103వ జయంతి. సోదరులారా, పివి నరసింహారావు గారి గురించి, ఆయన భౌతిక శరీరం ఆలోచనల గురించి చెప్పదలుచుకుంటే ఆయన ఇంకో 100 ఏళ్ల కాలం పాటు చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఆయన దగ్గర నుంచి నా జీవితంలోకి నేను తీసుకున్న అంశాన్ని మాత్రం చెప్పగలుగుతా. నీవు చెప్పాల్సినటువంటి అంశం సరైన వ్యక్తికి చెప్పే వరకు ఓపికతో ఉండు, ఒకటి. రెండోది, సమాధానం తెలియనప్పుడు సైలెంట్గా ఉండు. ఈ రెండు. సమాధానం తెలియక కాదు, దానికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు సహజంగా ఎట్లా ఉంటుంది అంటే, నేను మా మిత్రులతో చెప్తా ఉన్నా, అధికార పక్షాన్ని 2 సార్లు డౌన్ అన్నా అనేద్దామని ఒక ఆయన వస్తాడు వట్టిగానే. అది వినతి పత్రం స్వీకరించినట్టు స్వీకరించాలి, అనిపో అయింతని, అంతే తప్ప. కానీ మనం ఆర్గ్యుమెంట్కు దిగినాం అనుకో, పెద్దగా అవుతుంది వ్యవస్థ. అట్లా మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అప్పట్లో 5 ఏళ్ల కాలం పాటు దిగ్విజయంగా నడిపించగలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇప్పుడు ఆయన ఆలోచనలతో ప్రస్తుత రాజకీయాల్ని కంపేర్ చేస్తే అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా గతంలో కేసీఆర్ గారు ఒక 60 మందిని చేర్చుకుని ఆ పరంపరను ఇతర పార్టీలు కూడా కొనసాగిస్తూనే ఉన్నాయి. అక్కడ పివి నరసింహారావు గారు ఆ ఉన్న మందితోనే నేను నడిపించగలుగుతాను దమ్మున్నటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి అంటే గతంలో కేసీఆర్ కానీ ఆ పరంపరను ప్రారంభించినటువంటి వ్యక్తులు కానీ మా వల్ల కాదాయా, మాకు పరిపూర్ణంగా ఉంటేనే చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. సో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి తేడా అది. నేను ఆ పుస్తకంలో చదువుతున్నటువంటి సందర్భంలో బాబ్రీ మసీద్ పంచాయతీ వచ్చింది. చదువుతూ ఉంటే కళ్యాణ్ సింగ్ గారు అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే, మొత్తం అతలాకుతలమై ఉడుకుతున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు
తీక్షణంగా మౌనంగా అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా కూర్చున్నాడు. కొన్ని అంశాలు వాటికవి పరిష్కారాన్ని ఎత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి.